ఈరోజు చాలామంది మనుషుల దగ్గర ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. మనుషుల దగ్గర నుంచి ఆశ్రయం కోరే వాళ్ళు ఎక్కువైపోయారు. మనిషి ఏదో ఒక చేస్తాడు, ఏదో అది చేస్తాడు, ఇది చేస్తాడు అని ఎక్కువైపోయాడు. కానీ గమనించండి ప్రియులారా, ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మన పరమ తండ్రి తప్ప ఇంకెవ్వరూ మనకేమీ చేయలేరు. హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన దేవుడు తప్ప మనకి ఇంక ఎవరు ఏమీ చేయలేరు. ఈరోజు చాలామంది, నేను ఒక్కడిగా ఉన్నాను, ఒంటరిగా మిగిలిపోయాను, నా కన్యలు గూడు కట్టుకుపోయినాయి, నా సమస్య చాలా పెద్ద సమస్య, నా పోరాటం చాలా పెద్ద పోరాటం అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రతి సమస్యను ఒక విజయంగా మార్చే మాట, ప్రతి పోరాటాన్ని ఆశ్చర్యంగా మార్చే మాట, ప్రతి ఇబ్బందిని ఆవిరిగా మార్చే మాట ఏంటో తెలుసా? సజీవము కలిగిన మా దేవుడు అగ్నిగుండములో రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. నా సమస్యలో నుంచి నన్ను బయటికి లాగడానికి నా దేవుడు సమర్థుడు. అయినను రక్షించకపోయినప్పటికీ కూడా ఆ బంగారు ప్రతిమకు మేము మొక్కం. నా దేవుడే సజీవము కలిగిన దేవుడు, ఆయన్నే మేము సేవిస్తాం, ఆయన్నే మేము మొక్కుతాం. హల్లెలూయా. ఇది చాలామందికి చాలా నార్మల్గా ఉండొచ్చు, కానీ ఒక పోరాటం నీ ముందుంటే నీకు ఈ మనసు ఉండాలి. ఏ మనసు అంటే, ఆ పోరాటాన్ని ఆవిరిగా మార్చగలిగిన సమర్థుడు మన యేసయ్య. ఒకవేళ ఆ పోరాటం ఆవిరిగా మారకపోయినప్పటికీ కూడా నా దేవుడు నా దేవుడే, నా దేవుడు గొప్పవాడే, నా దేవుడు మంచివాడే, నా దేవుడు ఎప్పుడైనా కూడా నా పోరాటాన్ని ఆశ్చర్యంగా మారుస్తాడు అని నువ్వు ఎంత నమ్మితే అంత కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు.